సో హాయ్ ఎస్ సో గుడ్ మార్నింగ్ అందరికీ. సో మనం ఫాస్ట్ అండ్ ఫోరియస్ వెళ్ళిపోదాం. మన 15th క్వశ్చన్ నుండి మన 15th సో మన 15th క్వశ్చన్ నుండి మన 24th క్వశ్చన్ వరకు వెళ్ళిపోదాం. దానికన్నా ముందు మన డేటాబేస్లో మన కలెక్షన్లో మన స్టూడెంట్స్ అనే కలెక్షన్లో ఏమేమి ఉంది డేటా అని చూసేద్దాం. సో ఏమేమి చూసాను ఫస్ట్ ఏం చెప్పిన మన డేటాబేస్లో డాట్ మన కలెక్షన్లో స్టూడెంట్స్ అని ఇచ్చి ఏమేమి ఉన్నాయి చూడడానికి ఫైండ్ ఎఫ్ఐ అండి ఫైండ్ ఇచ్చేసి సో చూసేద్దాం మనకి ఉన్న ఫీల్డ్స్ ఏమేమి ఉన్నాయంటే ఫస్ట్ థింగ్ ఫీల్డ్స్లో నేమ్స్ ఉన్నాయి. నేమ్స్ ఏమేమి ఉన్నాయి ఒకసారి రీకాల్ చేసుకుందాం. మన కలెక్షన్ చూసుకుందాం ఒకసారి. రాజ్ అని ఒక పేరు ఉంది, కిషోర్ అండ్ సాయి కిషోర్, అభినవ్ రామ్ అండ్ కౌశిక్ రామ్. సో మనకున్న ఫీల్డ్స్ ఇవి ఉన్నాయి. సో మనం ఏం చేద్దామంటే క్లియర్ చేసి మనకి 15th క్వశ్చన్ వెళ్ళిపోదాం. 15th క్వశ్చన్లో ఏమొచ్చిందంటే ఒక లిమిట్ అనే ఫంక్షన్ యూజ్ చేసి ఆ ఫంక్షన్లో మనకు ఓన్లీ 2 వేరియబుల్ అంటే 2 ఫీల్డ్స్ కావాలని ఇచ్చింది. సేమ్ డేటాబేస్ లోపల ఏముంటుంది మనకు కలెక్షన్. సో కలెక్షన్ పేరు ఇచ్చినాం, దానికి ఫైండ్ అని ఇద్దాం అంటే మనకు కావాల్సిన డేటా కాబట్టి. సో ఫైండ్ అని ఇచ్చి డాట్ పెట్టి లిమిట్ అని పెడదాం. లిమిట్ అని ఇచ్చి దీనిలో ఏమి ఇద్దాం 2 ఫీల్డ్స్ కావాలని అన్నది మేడం. చూడదు 2 ఫీల్డ్స్ వచ్చినాయి మనకు. రాజ్ అండ్ కిషోర్ అని 2 ఫీల్డ్స్ వచ్చినాయి. ఏమన్నా రావచ్చు 2 ఫీల్డ్స్ అట్లా. సో నెక్స్ట్ ఏం చేద్దామంటే మనం దీన్ని సార్టింగ్లో చేద్దాం. 16th క్వశ్చన్ సార్టింగ్ చేద్దాం. సార్టింగ్ ఎలా చేస్తామంటే ఇక్కడ మనం సేమ్ ఫైండ్ అనే స్టేట్మెంట్ దాకా రాసి సార్ట్ అని రాసి మనకి నేమ్స్ ఉన్నాయి కదా మన ఫీల్డ్స్లో. సో ఫీల్డ్స్లో మనం సార్ట్ ఏమి ఇస్తామంటే అసెండింగ్ ఆర్డర్ కోసం 1 ఇస్తాం, డిసెండింగ్ ఆర్డర్ కోసం -1 ఇస్తాం. ఒకసారి చూద్దాం మనం 16th క్వశ్చన్. సో డీబీ డాట్ స్టూడెంట్స్ డాట్ ఫైండ్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ మనకు కావాల్సిన డేటా కాబట్టి ఫైండ్ డాట్ సార్ట్. సో సార్ట్ ఇచ్చిన తర్వాత అపోస్ట్రఫ్ ఇచ్చి దీంట్లో మనం ఫీల్డ్ అనేది ఉంది, సార్ట్ నేమ్ అనేది ఫీల్డ్ ఉంది. సో నేమ్ ఇచ్చి 1 ఇద్దాం. చూడండి మనకు సార్ట్ అనేది వచ్చేసింది. మనకు ఫస్ట్ అభినవ్ రామ్ కదా, ఏ అనేది ఫస్ట్ కదా, AKKRS అంతే. సో మనకి ఇది అనేది ఇలా వచ్చేసింది, ఇలా మనకు ఆర్డర్ వైజ్లో. ఇదే దాన్ని మనం ఏం చేద్దామంటే డిసెండింగ్ ఆర్డర్లో చూసుకుందాం. సో డిసెండింగ్ ఆర్డర్లో ఇలా సేమ్ ఉన్న స్పేస్లో మనం -1 అని ఇస్తాం అంతే. సో ఉన్న దానిలో -1 చూస్తే మనకు డిసెండింగ్ ఆర్డర్లో వస్తుంది. ఇప్పుడు ఫస్ట్ మన పేరు ఏమో సాయి రాజ్ ఇలా ఉన్నాయి కదా, ఇవి అనేది ఫస్ట్ వచ్చేస్తాయి మనకు. చూడండి ఇచ్చిన మన డిసెండింగ్ ఆర్డర్ -1 ఇచ్చా. ఫస్ట్ వచ్చింది ఏది సాయి కిషోర్, ఇక్కడ లాస్ట్ ఉన్నది ఏది సాయి కిషోర్. సో అట్లా అంటే డిసెండింగ్ ఆర్డర్ అసెండింగ్ ఆర్డర్ సేమ్ ఫైండ్ దాకా సేమ్ ఉంటుంది మనం క్వెరీ. తర్వాత మన సార్టింగ్లో -1 అండ్ +1 ఇస్తే మనకు ఇలా ఉంటుంది. సో నెక్స్ట్ ఏం చేద్దామంటే 17th క్వశ్చన్లో నెక్స్ట్ ఏం చేద్దామంటే స్కిప్ చేద్దాం. అంటే మనకున్న నేమ్ ఫీల్డ్స్ ఉన్న చూడు దాంట్లో ఒకటి తీసేద్దాం, ఏదో ఒకటి ర్యాండమ్గా స్కిప్ అని ఇచ్చేసి వర్డ్ అనేది ఇచ్చేసి సేమ్ ఇప్పటిలాగానే డేటాబేస్ లోపల మన స్టూడెంట్స్ అనే కాలంలో. సో మనం కనిపెట్టాలి, మనకు రావాలి క్వేరీ అంటే మనకు ఫీల్డ్స్ అనేవి రావాలి ఫైండ్. సో మనం దాంట్లో ఏం చేస్తామంటే స్కిప్ అనే ఒక వర్డ్ ఫంక్షన్ యూజ్ చేసి దాంట్లో స్కిప్ అనే ఫంక్షన్లో ఒకటి మనం స్కిప్ కావాలని ఇస్తున్నాం. 1 అని ఇవ్వచ్చు, 2 అని ఇవ్వచ్చు, మన ఇష్టం. మన అసైన్మెంట్లో ఒకటి ఉంది కాబట్టి ఒకటి ఇద్దాం. సో చూడండి మనకు కిషోర్ అండ్ అభినవ్ రామ్ కౌశిక్ రామ్ ఉంది. ఒక పేరు వెళ్ళిపోయింది, ఏ పేరు రాజ్ అనే పేరు వెళ్ళిపోయింది. కిషోర్ సాయి కిషోర్ అభినవ్ రామ్ కౌశిక్ రామ్ రాజ్ అనే పేరు వెళ్ళిపోయింది, స్కిప్ చేసేసినాం అనమాట అలా. సో మీరు ఇలా దీంట్లోనే చేసుకోవచ్చు, మీరు కమెంట్ ప్రాంప్ట్లోనే చేసుకోవచ్చు. సో సిఎల్ఎస్ సిస్టమ్ మనకు ఇక్కడ ఏముందంటే మీకు చెప్తేనండి, మన 16th క్వశ్చన్లో డీబీ డాట్ నేమ్ అనే ఇచ్చింది మేము. సో నేమ్ అనే నేమ్స్ అనేది ఉండదు. మనం ఫస్ట్ నుండి క్రియేట్ చేసుకున్న స్టూడెంట్స్ 1 అనే కలెక్షన్ ఉంది కాబట్టి సో స్టూడెంట్ 1 కలెక్షన్లో మనకు డేటా ఉంటుంది. మేము నేమ్ అనేది డిఫాల్ట్గా క్రియేట్ చేసుకుంది పైన కలెక్షన్. సో అందుకని మేము ఎగ్జిక్యూట్ అని మనం ఫస్ట్ నుండి మనం స్టూడెంట్స్ అనేది తీసుకుని వస్తున్నాం కాబట్టి అలా ఉంది. సో నెక్స్ట్ ఏం చేద్దాం అంటే స్కిప్ వరకు అయిపోయింది 17th వరకు. 18th చూద్దాం. 18th ఏం చూద్దాం అంటే నాకు స్పెసిఫిక్గా ఒక పేరు కావాలి. సో స్పెసిఫిక్గా ఒక పేరు కావాలంటే ఫస్ట్ నేను ఏం చేస్తాను అంటే ఫస్ట్ మన కలెక్షన్ చూసి కలెక్షన్ లోపల ఒక పేరు ఇద్దాం. స్పెసిఫిక్గా మనకు అది వస్తుందో రాదో చూద్దాం. సో కలెక్షన్ ఇవ్వాలంటే ఎట్లా డేటాబేస్ డాట్ స్టూడెంట్స్. సో స్టూడెంట్స్ ఇచ్చేస్తా, డాట్ ఫైండ్ ఇచ్చేస్తా అంతే. ఫైండ్ ఇచ్చేసి నేను ఏం చేస్తాను అంటే చూడండి మనకున్న ఫీల్డ్స్లో రాజ్ కిషోర్ సాయి కిషోర్ అండ్ అభినవ్ రామ్ కౌశిక్ రామ్ ఉంది. దీనిలో నేను ఏం చేస్తాను అంటే డీబీ డాట్ స్టూడెంట్ డేటాబేస్ డాట్ కలెక్షన్ సో కలెక్షన్ ఇచ్చేసి డాట్ ఫైండ్ ఇచ్చేస్తా. ఫైండ్ ఇచ్చిన తర్వాత నేను ఫైండ్లో నాకు ఒక్కని పేరే కావాలి కాబట్టి పోస్టర్ పెట్టి నేమ్ అనే కాలం, నేమ్ అనే ఫీల్డ్ని కాలం కూడా అనొచ్చు. దీంట్లో మన పేరు ఏమి ఇద్దాం, ఏదో ఒక పేరు. మేమేమి ఇచ్చింది అభినవ్ అని ఇచ్చింది. సో మనకు అభినవ్ రామ్ ఉంది, అభినవ్ అని లేదు. సో అభినవ్ రామ్ అని మనకి ఇచ్చేద్దాం. సో అభినవ్ రామ్ అని ఇద్దాం. సో అభినవ్
రామ్ అంతే. ఇప్పుడు మనం ఇచ్చేస్తే మనకి కాలమ్ అంటే ఫీల్డ్‌లో మనకు ఈ డేటా ఉందా లేదా అనే నేమ్ అనే ఫీల్డ్‌లో డేటా ఉందా లేదా అని తెలుస్తది. సో, చూసుకుంటే అభినవ్ రామ్ అనేది ఉంది. సో, ఈడి దాకా మనకేది మన 17థ్ క్వెషన్ అనేది అయిపోయింది. సారీ 18థ్ క్వెషన్ అనేది అయిపోయింది. సింపుల్ ఏముండదు. నువ్వు క్వెరీ రాసేది 1-2 లైన్సే క్వెరీ. అంతకుమించి అసైన్‌మెంట్‌లో మన క్వెరీ అనేది ఎక్కువ మాక్సిమం ఉండదు. సింపుల్ ప్రతి దానికి డేటాబేస్ లోపల మన స్టూడెంట్స్ కాలమ్‌లో ఫైండ్ అనే దాన్ని ఇచ్చి దానికి ఎక్స్టర్నల్‌గా ఒక ఎక్స్టర్నల్‌గా అంటే ఇంకో ఎక్స్‌టెన్షన్‌గా నువ్వు ఒకటి యాడ్ చేస్తున్నావు. ఏదో ఒక ఫంక్షన్. ఇప్పుడు లిమిట్ అనే ఫంక్షన్ ఒకటి యాడ్ చేసినావు. స్కిప్ అనే ఫంక్షన్ ఒకటి యాడ్ చేసినావు. సార్ట్ అనే ఫంక్షన్ ఒకటి యాడ్ చేసినావు. నాకు అదే డేటా మ్యాచింగ్ అవ్వాలంటే ఫైండ్ లోపలే నేను నేమ్ అనేది ఇచ్చిన. సో, అలా. ఈడి దాకా అయిపోయింది. సో, నేనేం చేస్తా అంటే మనకు ఎన్ని ఫీల్డ్స్ ఉన్నాయని తెలుసుకోవడానికి చూద్దాం. నాకు తెలిసినప్పటికి మనం ఇప్పటిదాకా 5 ఫీల్డ్స్ ఉన్నాయి. మనం ఇంతసేపు లెక్క పెట్టినాం చూడు. నేమ్స్ అనే ఫీల్డ్ అభినవ్, రామ్, అభినవ్, సాయి కిషోర్, కిషోర్, రాజ్ అని చెప్పి 5 ఉన్నాయి. చూద్దాం ఎన్నొస్తాయో. సో, సారీ డీబీ డాట్ మనకిచ్చింది ఏంది స్టూడెంట్స్. సో, స్టూడెంట్స్ డాట్ ఫైండ్ అని ఇద్దాం సేమ్. ఫైండ్ అని ఇచ్చి ఇప్పుడు కౌంటింగ్ మనం ఏం యూజ్ చేస్తాం ఫంక్షన్ ఎస్క్యూఎల్ అయినా సరే దేంటైనా కౌంట్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తాం. కౌంట్ అని కౌంట్ అనే ఫంక్షన్ మనకు అగ్రిగేట్ ఫంక్షన్లో యూజ్ అయ్యి ఉంటుంది మనకు అక్కడ ఎస్క్యూఎల్లో. సో, కౌంట్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తాం. కౌంట్లు ఎన్ని ఉన్నాయని ఉంటే చూడండి 5 ఉన్నాయి నేను చెప్పినట్టు. అంటే మనకు అభినవ్ రామ్, అభినవ్ సారీ సాయి కిషోర్, కిషోర్, అభినవ్ రామ్ ఒక రాజ్ అని ఒకటి ఇంకో పేరు ఏదో ఉంది. సో, ఇటు దాకా మనకు 19థ్ అయిపోయింది. సో, ఇప్పుడు ఏం చేద్దామంటే 20థ్ క్వెషన్ యూజ్ చేద్దాం. 20థ్ క్వెషన్‌లో ఏం చేద్దాం డిలీట్ అనే డాక్యుమెంట్ చేద్దాం. అంటే ఫస్ట్ నువ్వు ఒక ఇన్సర్ట్ చేసి దాన్ని డిలీట్ చేద్దాం. మనం ఉన్నదాన్ని కూడా డిలీట్ చేయొచ్చు. మేము మనకు ఇన్సర్ట్ చేసి డిలీట్ చేసింది కాబట్టి సో, ఇన్సర్ట్ చేసి డిలీట్ చేద్దాం. సో, ఫస్ట్ క్లియర్ చేసుకుందాం. సో, క్వెరీ చిన్నదే కానీ అవుట్‌పుట్ పెద్దది. సో, నేనేం చేస్తా అంటే డీబీ డాట్ స్టూడెంట్స్ అనే కలెక్షన్‌లో నేను ఇన్సర్ట్ చేస్తా. ఇన్సర్ట్ మెనీ చేస్తా. ఇన్సర్ట్ మెనీ చేసి ఇన్సర్ట్ మెనీ లోపల నేను ఏమి ఇస్తాను అంటే ఫస్ట్ థింగ్ మనకి ఇది వస్తుంది. ఇది వచ్చిన తర్వాత ఇన్సర్ట్ మెనీ కాబట్టి మనం అరే అనేది ఒకటి ఇవ్వాలి. అరేది ఇది ఇలా ఇచ్చి ఇప్పుడు మనం ఎన్ని ఇన్సర్ట్ చేస్తాం. సో, మేము ఇచ్చినట్టే నేమ్ ఇస్తా. నేమ్ రోబో అని ఇన్సర్ట్ చేసింది మేము. సో, రోబో. సో, మేము మల్టిపుల్గా రోబో అని ఇన్సర్ట్ చేసి ఎన్ని టైమ్స్ ఇన్సర్ట్ చేసి 4 టైమ్స్ ఇన్సర్ట్ చేసి సో, మనం కూడా అదే యాజ్ ఈజ్ చేసేద్దాం. రోబో అని ఇచ్చి ఇలా ఇచ్చి రోబో. సో, రోబో ఇచ్చేద్దాం. సో, మేము ఇచ్చిన 3 టైమ్స్ కాకపోయినా ఒక 1 టైమ్ ఇచ్చి మళ్ళీ మేము ఆల్రెడీ డిలీట్ చేస్తుంది. సో, మనం ఓన్లీ 2 టైమ్స్ ఇద్దాం. మీరు 4 టైమ్స్ ఇచ్చినా ఏం లేదు. మళ్ళీ డిలీట్ మెనీలో మనం వెళ్ళి మళ్ళీ డిలీట్ చేస్తున్నాం. సో, నేను 2 టైమ్స్ ఇస్తాను మ్యాక్సిమం. సో, సింటాక్స్ ఎర్రర్ వచ్చింది ఎక్కడో పోయింది. సారీ నేమ్ అనే ఒక ఫీల్డ్ ఇవ్వలే నేను. సో, నేమ్ అనే ఫీల్డ్ ఇచ్చేస్తా. అప్పుడప్పుడు అవుతూ ఉంటాయి. సో, నేమ్ అనే ఫీల్డ్ ఇచ్చేస్తూ ఉంటా. సో, నేమ్ ఇచ్చేసిన. ఇప్పుడు అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది చూడండి. సో, ఎగ్జిక్యూట్ అయిపోయింది ట్రూ అని చెప్పింది. 2 ఆబ్జెక్ట్ కోడ్ రిలీజ్ అయినాయి కాబట్టి ఎగ్జిక్యూట్ అయిపోయింది. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే దీన్ని డిలీట్ మెనూ యూజ్ చేసి డిలీట్ చేసేస్తాం. ఏంది రోబోని అంటే రోబో ఎక్కడెక్కడ ఉందో దాన్ని డిలీట్ చేసేసి అయిపోతుంది. ఇకంతే నువ్వు 4 5 1 ఎట్లన్నా రిపీటెడ్ ఉంది కాబట్టి నువ్వు ఇన్సర్ట్ మెనూ యూజ్ చేసి రోబోలని ఇన్సర్ట్ చేసాడు. సో, డిలీట్ మెనూ యూజ్ చేసి డిలీట్ అని చేస్తాడు. డిలీట్ 1 అంటే నీకు ఒకటే రోబో అనేది డిలీట్ అవుతుంది. సో, ఇప్పుడు నేను ఏం చేస్తాను డిలీట్ మెనూ యూజ్ చేస్తాను. డిలీట్ మెనూ యూజ్ చేయాలంటే డీబీ డాట్ సేమ్ స్టూడెంట్స్ డాట్ ఫైండ్ ఉండదు మనం డైరెక్ట్ డిలీట్ అని ఉంటుంది. ఇన్సర్ట్ తర్వాత డిలీట్. సో, డిలీట్ మెనీ ఇచ్చిన తర్వాత నేను దీని లోపల ఒకటే ఇస్తా నేమ్ అనేది ఎన్నిసార్లు ఉన్నా పోవాలి అని ఇస్తా. రోబో. సో, రోబో అనేది ఇచ్చేసాను నేను. చూద్దాం సక్సెస్ అవుతుందా కాదా అని. చూడండి సక్సెస్ అయిపోయింది. ట్రూ అంటే డిలీటెడ్ కౌంట్స్ 2 అనేది మనం 2 టైమ్స్ ఇచ్చినాం కదా 2 అనేది వస్తుంది. మనకు 4 టైమ్స్ ఇస్తే 4 అనేది వస్తుంది. అలా ఇప్పుడు మనం చూద్దాం మన కాలంలో ఏమేమి ఉన్నాయని చూసుకుంటే మనకు అర్థమవుతుంది రోబో ఉందా పోయిందా అనే దాన్ని. సో, సేమ్ డీబీ డాట్ ఏమొస్తుంది మన కలెక్షన్ పేరు స్టూడెంట్స్ డాట్ ఫైన్ అంతే. అంటే చూడడానికి మనం ఏమేమి ఉంది చూడడానికి. సో, చూసేద్దాం ఉందో లేదో. సో, చూద్దాం మనకు సేమ్ అభినవ్ రామ్ ఇంతకుముందు ఉన్న సాయి కిషోర్ రాజ్. సో, మనకి ఏం లేదు రోబో అనేది పోయింది. మనకి ఇంతకుముందు కౌంట్ 5 వచ్చింది చూద్దాం. కౌశిక్ రామ్, అభినవ్ రామ్ 2 అండ్ సాయి కిషోర్ 3, కిషోర్ అండ్ రాజ్. చూసినా మనకు 5 కౌంట్స్ అనేది ఇంతకుముందు వచ్చింది. ఇంతకుముందు చెప్తున్నాను నేను. సో, ఈ దాకా మనకు 19థ్ క్వశ్చన్ అయిపోయింది. 20థ్ క్వశ్చన్ ఏంటంటే సో, ఇంతకుముందు మనం డిలీట్ మెనూ యూజ్ చేసి రోబో యూజ్ చేసినాం. యాక్చువల్లీ 19థ్ క్వశ్చన్ డిలీట్ మెనూ యూజ్ చేయాలి. నేను ఏం చేసిన డైరెక్ట్ డిలీట్ 1 యూజ్ చేయకుండా డిలీట్ మెనూ యూజ్ చేసిన. ఏం కాదు మీరు డిలీట్ 1 అని చేయండి. 2 తీసుకున్నాం కదా ఒకటి రిలీజ్ అవుతుంది. మళ్ళీ నువ్వు ఫైండ్ కాలంలో చూస్తే నీకు మనం అలా టేబుల్ చూస్తే ఆల్రెడీ ఒక రోబో ఉంటుంది. ఇప్పుడు ఏం చేయాలంటే డిలీట్ మెనూ చేసేసి మొత్తం వెళ్ళిపోతుంది. సో,
ఓకేనా, అర్థమైంది కదా. సో ఇది 21 క్వశ్చన్ అనుకోరు. సో 22 క్వశ్చన్ ఏంటంటే మనకు ఇప్పుడు క్లియర్ చేద్దాము. 22 క్వశ్చన్ సింపుల్, ఏం లేదు. అంటే మనకు ఈ డేటాబేస్ అనేది, అంటే ఈ మాంగోడిబి అనేది హెల్ప్ కూడా చేస్తుంది మనకు. ఎలా హెల్ప్ చేస్తుంది అంటే కొన్ని డేటాబేస్ క్లాసెస్ ఉంటాయి మనకు, చూద్దాం దాన్ని. డిబి డాట్ హెల్ప్ అంతే. అలా అని వచ్చింది మనకు, హలో ఏమొద్దు, హెల్ప్ కావాలి. సో హెల్ప్ ఇచ్చేసి, సో చూడండి మనకు డేటాబేస్ క్లాసెస్ వస్తాయి ఇప్పుడు. సో డేటాబేస్ క్లాసెస్ గెట్ మాంగోడిబి, గెట్ నేమ్, గెట్ కలెక్షన్ నేమ్, ఇలా ఇలా మనకి ఎంతమంది మనం చూస్తాం చూడు, డిబి డాట్ అనగానే స్టూడెంట్స్ వన్ వచ్చింది చూడు, అలా హెల్ప్ చేస్తుంది. అందుకే మాక్సిమం ఇది అది కూడా బెస్టే, కామన్ ప్రాంప్ట్ బెస్టే. దీంట్లో యూజ్ చేసుకోవచ్చు, కామన్ ప్రాంప్ట్లో దాంట్లో యూజ్ చేసుకోవచ్చు, విజువల్ స్టూడియో ఏదన్నా మనకి ఏంటంటే దీనిలో ఫిల్మ్లో చేస్తే మనకి దీంట్లో ఐడియా ఉంటుంది, డైరెక్ట్ స్టోర్ అయి ఉంటాయి. ఇప్పుడు ఓపెన్ చేసినా మనకు డైరెక్ట్ వచ్చేస్తాయి అలా అని చెప్పి. సో మనం ఇలా కూడా ఇచ్చుకోవచ్చు. సో 23 క్వశ్చన్ చూద్దాం, అప్డేట్ చేద్దాం మనం, అప్డేట్ చేద్దాం. సో ఏం చేద్దాం, డైరెక్ట్ క్లియర్ చేద్దాం, హెవీ అయిపోయింది. సో క్లియర్ చేసేసి అప్డేట్ ఎలా ఉంటుంది అంటే, అప్డేట్కి మనము అప్డేట్ యూజ్ చేసినప్పుడు మనకు ఎస్క్యూఎల్లో కూడా అప్డేట్ సెట్ అని ఒకటి యూజ్ చేస్తాం. ఇక్కడ కూడా హ్యాష్ సెట్ అని యూజ్ చేస్తాం. అంటే మనకు డాలర్ సింబల్ ఉంటుంది చూడు, ఆ డాలర్ సింబల్ పెట్టి సెట్ అని యూజ్ చేస్తాం. మీకు చెప్తా, ఆల్రెడీ కొంచెం బ్రీఫ్గా చెప్తా. సో డీబీ డాట్ మనం ఏమి ఇద్దాం, స్టూడెంట్స్ టేబుల్ కాబట్టి స్టూడెంట్స్ ఇచ్చిన తర్వాత డాట్ అప్డేట్ 1 అని ఉంటుంది, అప్డేట్ మినీ అని ఉంటుంది. సో మనం ఏం చేద్దామంటే ఫస్ట్ అప్డేట్ 1 కోదాం, ఇంతకుముందు డిలీట్ 1 కోకుండా డైరెక్ట్ పోయినాం కాబట్టి. సో ఇలా పెట్టేసి మనం అప్డేట్ చేద్దాం. అప్డేట్ ఏం చేద్దాం, నేమ్ అనేదాన్ని, మనకి నేమ్ రాజ్ ఉంది, రాజుని అప్డేట్ చేద్దాం. మనం ఇక్కడ అభినవ్ తీసుకుంది మేడం, రాజ్ అని అప్డేట్ చేద్దాం. రాజ్ అనేదాన్ని మనం ఏం చేద్దామంటే సెట్ చేసి దాన్ని సెట్ అని ఇచ్చి, సెట్ అని ఒక కీవర్డ్ ఇచ్చి, సో మనం ఏం చెప్పినా మీకు ఇంతకుముందు అప్డేట్ యూజ్ చేసినప్పుడు సెట్ అనేది ఒక కీవర్డ్ యూజ్ చేస్తామన్నాగా, దాని ముందర ఏం చెప్పినా మీకు డాలర్ సింబల్ యూజ్ చేస్తామన్నాగా. సో డాలర్ సింబల్ పెట్టి సెట్ అని పెట్టేద్దాం. సెట్ అని పెట్టిన తర్వాత మనం నేమ్ ఇప్పుడు కొత్త నేమ్ ఇవ్వాలి కదా రాజ్కి. సో రాజ్కి ఏం చేద్దామంటే రజని మేమ్ అని ఇద్దాం పేరు, అంతేగా, రజని మేమ్ అని ఇద్దాం. సో నేమ్ ఇచ్చేసి రజని మేమ్, సో రజని మేమ్ అని ఇచ్చేద్దాం. చూద్దాం ఒకసారి ఎగ్జిక్యూట్ అవుతుందో లేదో, మ్యాక్సిమం అవుతుంది. నేను పోయింది, సో అపోస్ట్రఫీ మిస్ అయిన, ఎస్ ఓకే. సో చూద్దాం ఏమొచ్చిందంటే మనకి ఇక్కడ అప్డేట్ 1 అని ఇచ్చి నేమ్ అని ఇచ్చిన, మనం నేమ్ అని ఇచ్చిన తర్వాత అభినవ్ అని ఇచ్చి యాజ్ సెట్ ఇచ్చేసి, ఇక్కడ మనం ఇది ఉంది చూసారా, ఇక్కడ మనం మర్చిపోయినాం, ఇక్కడ హ్యాష్ అని ఇస్తే ఇప్పుడు ఓవరాల్గా ఓవరాల్గా ఇప్పుడు మనకు వచ్చేసింది. సో చూద్దాం ఇప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది. చూడండి మనకు ట్రూ అని చెప్పి ఎగ్జిక్యూట్ అయింది. మనం ఇక్కడ సెట్ కాడ సెమీకోలన్ వేయడం మర్చిపోయాను. సో మనకు ఇప్పుడు అప్డేట్ అని వచ్చింది. ఒకసారి చూద్దాం, మన పేరు చూడాలంటే ఇట్లా డీబీ డాట్ రాజ్ పోయి రజని మేమ్ అని వస్తుందని చూద్దాం ఒకసారి. స్టూడెంట్స్ డాట్ ఫైన్, అంతే, ఫైన్ అని కొట్టే మనకు ఏమో వస్తుంది అంటే చూడండి. సో మన కౌశిక్ రామ్, అభినవ్ రామ్, సో మనకు అప్డేట్ కాలేదండి, రాజ్ అని వచ్చింది. వెయిట్ ఎ సెకండ్. సో అక్నాలెడ్జ్మెంట్ ట్రూ వచ్చింది, ఇన్సర్టెడ్ ఐడి నల్ వచ్చింది, ఇన్సర్టెడ్ ఐడి నల్ 000 వచ్చింది. సో రాజ్ కిషోర్, సాయి కిషోర్ రీడింగ్ బుక్స్ అప్డేట్ ఇక్కడ పోయింది, మనకు అప్డేట్ క్లియర్ వచ్చింది. సో మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాం. కరెక్ట్ పోయినట్టుంది, మళ్ళీ ఇప్పుడు ఫస్ట్కి వెళ్ళి చూద్దాం ఒకసారి. సో 2 అని వచ్చింది తర్వాత కౌశికం రాజ్ అని వస్తుంది. మనం రాజ్ అనే స్పెల్లింగ్ తప్పించామా, రాజ్ ఎస్ కరెక్ట్. మనం రాజ్ అనే స్పెల్లింగ్ తప్పించాం. సో ఇప్పుడు ఏం చేద్దామంటే రాజ్ ఆర్ అనే క్యాపిటల్ ఉంది, మనం ఇక్కడ తక్కువ ఇచ్చాం ఆర్ అనేది. ఇప్పుడు చూద్దాం, ఇప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది. సో అప్పుడప్పుడు అవుతుంటే స్పెల్లింగ్లో. సో మనం క్యాపిటల్ ఇచ్చి అక్కడ ఇది ఇచ్చాం. సో లేట్ అయింది, సారీ గైస్, కొంచెం అటు ఇటు అయిపోతుంది. సో ఇప్పుడు ఏం చేద్దామంటే రాజ్ అనే కూడా క్యాపిటల్ ఆర్ అనేది ఇద్దాం. అదే చూస్తున్నా, కరెక్ట్ క్వెరీ రన్ అయింది, కరెక్ట్ వచ్చింది, ఏమైందా అని చూస్తాం. సో ఇప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది. చూడండి ఇప్పుడు చూసేసుకుందాం మనం. ఇప్పుడు ఏం చూసేసుకుందాం అంటే చూద్దాం ఒకసారి, మన పక్క ఇప్పుడు ఎగ్జిక్యూట్ సక్సెస్ అయ్యే ఉంటుంది, ఎందుకంటే మనం ఇంతకుముందు స్పెల్లింగ్ తప్పించినాం కదా. సో చూడండి వచ్చేసింది రజని మేము. సో నేను ఏం చెప్తా అంటే స్పెల్లింగ్లో అప్పుడప్పుడు పోతుంటే అన్నీ మన చేతిలో ఉండవు, కొంచెం లేట్ అయింది అనుకోరి. సో మనం ఇక్కడ ఏం చేసినాం అంటే మనం స్పెల్లింగ్ అనేది తప్పించినాం, క్యాపిటల్ వేయకుండా స్మాల్ రాజ్ అని ఇచ్చినాం. సో అక్కడ మనకు దెబ్బేసింది. సో
సో నెక్స్ట్ ఏం చేద్దాం, యాజ్ ఫాస్ట్ అయిపోట్టుకుందాం. సో టైం వేస్ట్ చేయొద్దు. సో ఇక్కడ దాకా 23 క్వశ్చన్ అనేది అప్డేట్. ఇప్పుడు ఏం చేస్తా అంటే అప్డేట్ మెనీ అని యూజ్ చేస్తా. సో అప్డేట్ మెనీ యూజ్ చేస్తే క్లియర్ చేస్తా. సో డీబీ డాట్ నేమ్స్ నేమ్స్ అని ఇస్తున్నాం. స్టూడెంట్స్ మనం ఉన్న కలెక్షన్ పేరు. సో స్టూడెంట్స్ డాట్ అప్డేట్ మెనీ. సో అప్డేట్ మెనీ అని ఇచ్చేసిన. అప్డేట్ మెనీ ఇచ్చిన తర్వాత నేను ఏం చేస్తాను అంటే అప్డేట్ మెనీ ఇచ్చిన కదా, ఇప్పుడు మనకున్న నేమ్ అనేది కొన్ని కాలమ్స్ ఉన్నాయి. సో నేమ్ అనేది ఏం చేసి అప్డేట్ మెనీ అని ఇచ్చిన కాబట్టి నేమ్ ఆల్రెడీ ఏముంది మనకు, మనం ఆల్రెడీ ఏం చేసిన అంటే అప్పుడు మనకు రోబో అని ఉంది కదా. సో రోబోటిక్స్ అని ఇచ్చేసి నేను ఏం చేస్తాను అంటే ఇప్పుడు ఇన్సర్ట్ చేస్తా కాలమ్స్. ఇన్సర్ట్ చేసి ఇన్సర్ట్ మెనీ యూజ్ చేసి అప్డేట్ మెనీ చేసేద్దాం మనం అప్పుడు. సో బెస్ట్ అంతే కదా. సో అలా అయినా ఇవ్వచ్చు, అలానే ఇచ్చేద్దాం. సో ఇన్సర్ట్ మెనీ యూజ్ చేద్దాం. సో నేను ఏం చేస్తాను, డిలీట్ చేస్తా. ఇన్సర్ట్, సో ఒక్క నిమిషం ఆగండి, మొత్తం క్లియర్ చేసి ఫస్ట్కి వెళ్ళి వచ్చేద్దాం. సో డీబీ డాట్ స్టూడెంట్స్ హ్యాష్ 1 పాయింట్ ఇన్సర్ట్ మెనీ ఇచ్చేసిన. ఇన్సర్ట్ మెనీ ఇచ్చిన తర్వాత మనం ఏం చేయాలి, ఇన్సర్ట్ మెనీ ఇచ్చిన తర్వాత మనం అనేది అపాస్ట్రోఫీ పెట్టి దాన్ని పెట్టి మనం ఇప్పుడు ఒక నేమ్ అనేది ఇచ్చుకుందాం. మనం నేమ్ ఏమి ఇచ్చుకుందాం, ఇన్సర్ట్ మెనూలో నేమ్ భీమేష్ అని ఇద్దాం. భీమేష్. సో సారీ ఫింగర్ ప్రింట్ మర్చిపోయా, కొంచెం షూర్ అవుతున్నా ఫస్ట్ వీడియో కాబట్టి. సో ప్లీజ్ గైస్, భీమేష్. సో భీమేష్ అని ఇచ్చిన తర్వాత దీన్నే నేను మల్టిపుల్ టైమ్స్ ఇన్సర్ట్ చేస్తాను అనమాట. మల్టిపుల్ టైమ్స్ ఇన్సర్ట్ చేయాలంటే ఏం చేయాలి, ఫస్ట్ ఆఫ్ ఇచ్చి మళ్ళీ నేమ్ ఇచ్చేస్తా. నేమ్ ఇచ్చేసి మళ్ళీ భీమేష్ అని ఇస్తా. సో భీమేష్ ఇంకోసారి ఇన్సర్ట్ చేద్దాం మనం. ఇంకోసారి ఎలా ఇన్సర్ట్, కామా పెట్టేద్దాం. కామా పెట్టేసి మళ్ళీ నేమ్ ఇచ్చేసి మనకు భీమేష్ అని ఇచ్చేద్దాం. సో ఇప్పుడు ఇచ్చినాక మనకి ఏమవుతుంది అంటే ఇన్సర్ట్ మెనీ కాబట్టి మనం ఏం చేయాలి, ఇది అనేది పక్క మర్చిపోద్దు. ఏది ఇక్కడ వచ్చింది కదా, ఇక్కడ ఇచ్చేద్దాం. సో ఇక్కడ ఇచ్చేసిన తర్వాత ఇన్సర్ట్ మెనీలో, సో ఇప్పుడు మనకి ఇన్సర్ట్ అనేది భీమేష్ అని అయిపోయిన తర్వాత దీన్ని ఏం చేద్దాం, మనం అప్డేట్ మెనీ యూజ్ చేసి అప్డేట్ చేద్దాం భీమేష్ని. సో చూడండి ఇన్సర్ట్ మెనీ వచ్చే ఇన్సర్ట్ అయిపోయింది టోటల్లీ మొత్తం భీమేష్ అని. ఒకసారి మన డేటాని చూద్దాం. ఇన్సర్ట్ మెనీ కొంచెం లెంత్ అవుతుంది ఏమనుకోకండి. డీబీ డాట్ ఫంక్షన్స్ డీబీ డాట్ స్టూడెంట్స్ డాట్ ఫైన్. సో చూడండి మనకు భీమేష్ అని చెప్పి 3 times ఎగ్జిక్యూట్ అయింది కదా. దీన్ని మనం ఏం చేద్దామంటే భీమేష్ దాన్ని మనం అప్డేట్ మెనీ యూజ్ చేసి ఏదో ఒక ర్యాండమ్గా పేరు ఇద్దాం. మనకు 15th క్వశ్చన్ అప్డేట్ మెనీ కదా, 24th క్వశ్చన్. సో ఇప్పుడు ఏం చేద్దాం, డీబీ డాట్ స్టూడెంట్స్ అని మన కలెక్షన్ ఇచ్చి స్టూడెంట్ డాట్ అప్డేట్ మెనీ. సో అప్డేట్ మెనీ అని చెప్పేసి దీన్ని మనం ఏం చేస్తాం అంటే అప్డేట్ మెనీలో మనకు ఎక్కడైతే భీమేష్ ఉన్నాడో, క్యాపిటల్ ఇచ్చినాం కదా భీమేష్ ఇప్పటిదాకా. సో నేమ్, సో భీమేష్ అనే దగ్గర ఉన్న పేర్లన్నీ ఏమైపోవాలి, నాకు ఏదో ఒక ర్యాండమ్ ఒక పేరు తీసుకున్నాను. సో అప్డేట్ మెనూలో ఇక్కడ పెట్టేసి మళ్ళీ ఏం చేద్దాం, నేను సెట్ అనేది ఒకటి యూజ్ చేస్తాను. సెట్ అనేది ఎప్పుడు యూజ్ చేయాలని చెప్పిన మనకి $సింబల్ పెట్టి సెట్ అనే ఫంక్షన్ యూజ్ చేసిన తర్వాత దాని లోపల మనం పెట్టేస్తే దాని లోపల నేమ్ అనేది పెడదాం. నేమ్ అనేది పెట్టి ఇప్పుడు ఏం చేద్దామంటే భీమేష్ ఉన్న స్పేస్లో నేను ఏం చేస్తా, ఏదో ర్యాండమ్గా పేరు తీసుకుంటా, లైక్ అభి అని పెట్టేస్తా. సో అభి ఇప్పుడు చూసుకుందాం. సో క్యాపిటల్ ఇద్దాం ఎందుకంటే మంచిది, తర్వాత ఎప్పుడైనా పేరు యూజ్ చేసుకున్నా బెస్ట్. సో అభి యూజ్ చేస్తే ఇప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుందో చూద్దాం. సో ట్రూ, ఆల్రెడీ ఎగ్జిక్యూట్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేద్దామంటే చెక్ చేసుకుందాం ఆల్రెడీ ఎగ్జిక్యూట్ ఉందా లేదా అని చెప్పి. డీబీ డాట్ స్టూడెంట్స్ అని ఇచ్చేద్దాం. సో స్టూడెంట్స్ డాట్ ఫైన్. సో చూడండి భీమేష్ అభి అంటే ఇక్కడ స్పెల్లింగ్ స్మాల్ ఇచ్చిన కదా, స్మాల్ భీమేష్ ఇచ్చిన కదా. సో అక్కడ అని చెప్పి నీకు అర్థమైందా, నేను స్పెల్లింగ్స్లో భీమేష్ అని చెప్పి ఒక దాంట్లో ఈ ఇచ్చిన, ఇంకో దాంట్లో ఈ ఇచ్చిన, ఇంకో దాంట్లో స్మాల్ బి ఇచ్చిన. సో ఇలా వచ్చింది కాబట్టి మనకి ఇచ్చిన కరెక్ట్ వాళ్ళు మనకి ఏమొచ్చింది, ఇలా వచ్చేసి. ఇప్పుడు నేను ఇదే క్వెరీని ఏం చేస్తా అంటే చూడండి, ఇదే క్వెరీని స్మాల్ బి, ఇక్కడ స్మాల్ బి ఉంది కదా, ఈ స్మాల్ బి కాడ ఉన్నది ఏం చేస్తా అంటే ఇది మనకు ఇంకో పేరు ఇద్దాం,
అభి అని ఇచ్చేద్దాం. ఏదో ఒక ర్యాండమ్ పేరు ఇద్దాం. సో నేను అక్కడ స్పెల్లింగ్స్ అనేది ర్యాండమ్ ఇచ్చిన కాబట్టి అలా వచ్చింది. సో ఇప్పుడు ఏమి ఇద్దామంటే ఇంకో పేరు శివ అని ఇచ్చేద్దాం. శివ. ఇప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఉన్న భీమేష్ అనే స్పెల్లింగ్ ఉంది చూసారా, ఇది అనేది మనకు అప్డేట్ అయిపోయి ఏమొస్తుంది శివ అని వచ్చేస్తుంది. చూడండి సేమ్ స్పెల్లింగ్. సో స్పెల్లింగ్స్ క్యాపిటల్ లెటర్స్ స్మాల్ లెటర్స్ ఇస్ ఇంపార్టెంట్ మనం రాసేటప్పుడు. అది చూడండి ట్రూ అని ఎగ్జిక్యూట్ అయింది. సో దీన్ని మనం ఏం చేద్దామంటే అసలు వాల్యూస్ ఉన్నాయా, అసలు అప్డేట్ అయిందా లేదా చూసుకోవడానికి ఎలా అంటే చూడండి శివ భీమేష్ ప్లేస్లో శివ వచ్చింది. ఇప్పుడు మనం నువ్వు అలా ఇన్సర్ట్ మెనూ యూజ్ చేసి అప్డేట్ మెనూ యూజ్ చేసి ఇలా చేసుకోవచ్చు. సో ఓవరాల్ అయిపోయింది ఇప్పటిదాకా. కొన్ని ఇట్స్ ఫస్ట్ టైం అయినందుకు కొన్ని కరెక్షన్స్ కొన్ని మిస్టేక్స్ అనేవి జరిగినాయి. సో నెక్స్ట్ టైం కాకుండా చూసుకుంటా. ఎస్ ఐ డూ మిస్టేక్స్, ఐఎమ్ స్టాండ్ విత్ దట్. సో ఒక చిన్న రిక్వెస్ట్ ఏం లేదు, సబ్స్క్రైబ్ చేసుకోండి అంతే. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కొంచెం పుష్ వస్తుంది అంతే, ఏం అవసరం లేదు. సో నెక్స్ట్ ఇది ఇప్పటికైతే ఇది అయిపోయింది కదా. సో ఇప్పుడు ఆన్ గోయింగ్ ప్రాసెస్ ఏంటంటే మిషన్ లెర్నింగ్ ఆల్గోరిథమ్స్ జరుగుతున్నాయి. సో ఇవి ఎందుకు ఇప్పుడు ఎందుకు పెడుతున్నా అంటే మనకు ప్రాజెక్ట్స్ అనేవి ఉన్నాయి. జూనియర్స్కి ఆర్టీఆర్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. మనకు మిషన్ లెర్నింగ్ ఆల్గోరిథం మీద ఏం ఐడియా లేదు. మనకు వచ్చిన ఆల్గోరిథం అని ఇప్పుడు మనం చేసే ప్రాజెక్ట్ ఉందిగా, సో చేసే ప్రాజెక్ట్ ఐడియా కూడా అసలు లేదు ఆల్గోరిథం మీద. అసలు బేసిక్ ఎలా వర్క్ అవుతుందని తెలియదు. ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేస్తున్నాం. డైరెక్ట్ నువ్వు ఇలా ఎస్కేఎల్ని యూజ్ చేసి ఎస్కేఎల్ని వెళ్ళి కోడ్లో ఇంపోర్ట్ చేసుకుంటున్నావు. నువ్వు మోడల్స్ ఇంపోర్ట్ చేసుకొని దాన్ని ఫిట్ చేసి నువ్వు టెస్ట్ యాక్యురసీ డేటా చేసి ర్యాండమ్గా చేస్తున్నావు. సో దాని గురించి అసలు తెలుస్తలేదు. సో మెల్లగా పెడుతున్నా. ఇప్పటికి ఒక 7 వీడియోస్ ఏమైనాయి. ఈ మంత్ ఎండ్ అయ్యేలోపు ఐ విల్ కవర్ మోస్ట్ ఆఫ్ సూపర్వైజ్ మిషన్ లెర్నింగ్లో ఆల్గోరిథమ్స్ కవర్ చేస్తా, అన్సూపర్వైజ్లో కూడా చేస్తా. సో ఇది అయిపోయిన తర్వాత మనం ఏం చేద్దామంటే మనకు రాబోతుంది ఏది మన ప్లేస్మెంట్స్ కూడా అవ్వచ్చు చెప్పలేం. సో మెయిన్ థింగ్ ఎక్కడైనా ఇప్పుడు గవర్నమెంట్ జాబ్స్ కూడా చాలా ర్యాండమ్ రిలీజ్ అవుతున్నాయి. ఇప్పుడు మనకు కానిస్టేబుల్ జాబ్స్ కూడా వస్తున్నాయి, సిఏ జాబ్స్ వస్తున్నాయి, ఎస్ఎస్సి సిజిఎల్ కూడా వస్తున్నాయి. సో నెక్స్ట్ ఎస్ఎస్సి జీడీ కూడా మొత్తం క్యాలెండర్ అనేది రిలీజ్ అయింది. సో దీని అల్లే పర్టికులర్ ఏం చేయాలంటే మనం యాప్టిట్యూడ్ అనేది నేర్చుకోవాలి. సో యాప్టిట్యూడ్కి నేను ఏం చేస్తాను అంటే ఫస్ట్ ఇంట్రడక్షన్ వీడియో పెట్టి అక్కడ నుండి బెస్ట్ రిసోర్స్కి వెళ్ళి తీసుకొచ్చి నేను మీకు ప్లేలిస్ట్ అనేది తయారు చేస్తా. ఈ జూన్ 5th లోపు అయిపోద్ది. సో ర్యాండమ్గా రోజుకొకటి చూసుకుని అయిపోద్ది. సో థ్యాంక్ యూ. ఒక చిన్న రిక్వెస్ట్, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టే ట్యూన్. మన ఛానల్ పేరు వచ్చేసి మామ చదువుదాం. థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ అలాట్.